హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 24 జూలై 2024. టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. రాఖీ మూవీలో చూపించిన సీన్ కి సిమిలర్ గా ఒక 4 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ ని అత్తా మామ భర్త కలిపి నరికి కాల్చి చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజ్గఢ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే 23 ఏళ్ల రీనా అనే అమ్మాయి మిథున్ తన్వార్ అనే అబ్బాయిని 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి 1.5 సంవత్సరం గల పాప కూడా ఉంది. ఇప్పుడు రీనా 4 నెలల ప్రెగ్నెంట్. భర్త రీసెంట్ గా ఒక స్థలం కొనడంతో ఆ స్థలానికి అయిన ఖర్చు అయిన డబ్బుని తీర్చేయాలి అనే ఒపీనియన్ తో రీనాని వరకట్నం తీసుకురమ్మని వేధిస్తున్నాడు. అది శృతి మించి భర్త అత్తామామలు కలిపి ఆ అమ్మాయిని నరికి కాల్చి చంపేశారు. ఈ విషయం బంధుమిత్రులతో తెలుసుకున్న రీనా తండ్రి ఘటనా స్థలానికి వచ్చే లోపు ఆ అమ్మాయి 80% కాలిపై చనిపోయి ఉంది. భర్త అత్తమామలు పరారీలో ఉన్నారు. రీనా తండ్రి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ ఇచ్చిన 2,300 కోట్ల రూపాయల కొనుగోలు డీల్ని వద్దనుకున్న ఇజ్రాయెల్కి చెందిన సంస్థ. ఇజ్రాయెల్కి చెందిన విజ్ అనే కంపెనీ క్లౌడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ మీద పనిచేస్తూ ఉండేది. ఈ కంపెనీ ఈ ఇయర్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కింద పొందింది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఐపీఓకి వెళ్లే ఉద్దేశం ఉందని కూడా చెప్పింది. ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూ $12 బిలియన్ ఉంది. కానీ గూగుల్ దీనికి $23 బిలియన్ ఆఫర్ చేసింది. అయినా కానీ విజ్ సంస్థ దీన్ని తిరస్కరించింది. ఒకవేళ ఈ డీల్ కనుక జరిగి ఉంటే ఇది గూగుల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన టెక్ కంపెనీ కొనుగోలులా మారింది. మహిళలకు గుడ్ న్యూస్. నిన్న జరిగిన 2024-2025 బడ్జెట్ సమావేశాల్లో బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ బాగా తగ్గాయి. వివరాల్లోకి వెళ్తే 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్కి ₹300 తగ్గి 7,000 చేంజ్కే వస్తుంది. 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్కి ₹275 తగ్గి 6,400 చేంజ్కే వస్తుంది. వెండి అయితే ఏకంగా కేజీకి 4,000 తగ్గి 88,000కే వస్తుంది. మీరందరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నా. గూగుల్ మ్యాప్స్ మీకు రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి ఇలాంటి డైరెక్షన్స్తో పాటు పోలీస్ ఉన్న హెల్మెట్ పెట్టుకోండి అని కూడా చెప్తుంది. ఈ వింత సంఘటన చెన్నైలో ఒక ప్లేస్లో జరిగింది. ఒక చోట గూగుల్ మ్యాప్స్లో పోలీసులు ఉన్నారు, చెక్ పోస్ట్ ఉంది, హెల్మెట్ పెట్టుకోండి అని అప్డేటే కనిపించింది. ఇది చూసి షాక్ అయిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. దీనికి నెటిజన్లు వింతగా రియాక్ట్ అవుతున్నారు. ఒక నెటిజన్ అయితే ఇలా అప్డేట్ చేసిన వాడు దేవుడు అంటుండగా, మరికొంతమంది ఇలాంటి విషయాలు గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ అయితే జనాలు స్లోగా వెళ్ళి జాగ్రత్తగా వెళ్తారని, దీనివల్ల యాక్సిడెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కరెంట్ షాక్ కి గురై చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే 26 ఏళ్ల నీలేష్ రాయ్ యూపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. వర్షాకాలం అవ్వడం వల్ల వర్షాలు ఎక్కువ పడుతూ ఉండడం వల్ల ఢిల్లీ పటేల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న రోడ్లో వాటర్ నిలిచిపోయి ఉంది. కరెంట్ స్తంభం దగ్గర ఉన్న వాటర్ నుంచి కరెంట్ పాస్ అవుతుండగా నీలేష్ అటువైపు నుంచి వెళ్ళగా కరెంట్ షాక్ కి గురై చనిపోయాడు. ఇది వర్షాకాలం కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి వాటర్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. అక్కడ లోతు ఉండొచ్చు లేదా కరెంట్ పాస్ అవుతుండొచ్చు, ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి దయచేసి జాగ్రత్తగా చూసుకుని వెళ్తారని అనుకుంటున్నా. 2021 డిసెంబర్లో తప్పిపోయిన 66 ఏళ్ల వ్యక్తి సడన్ గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో దర్శనమిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే పూణేకి సంబంధించిన విష్ణు తంబే అనే 66 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయి 3 ఏళ్ళు అవుతుంది. సడన్ గా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్ లో అతని ఫోటో కనిపించింది. ఆ స్కీమ్ ఏంటంటే ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన. కానీ గవర్నమెంట్ ఈ స్కీమ్ కి ఈ ఫోటోకి ఎటువంటి సంబంధం లేదని, అది జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాత్రమే అని చెప్పింది. ఇది చూసి షాక్ అయిన తన కొడుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నట్టు, త్వరలోనే అతన్ని పట్టుకోవడానికి 2 టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.